మేటపల్లి పట్టణంలోనే మున్సిపల్ ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మేటపల్లి మున్సిపల్ వార్డులలో పోటీ చేసే విశ్వ బ్రాహ్మణ అభ్యర్థులకు వివిధ రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలి అని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వంగల మహేష్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోనే స్వర్ణకార సంఘం భవనంలో విశ్వ బ్రాహ్మణులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో 26 వార్డులలో ప్రతి ఒక్క వార్డులో విశ్వ బ్రాహ్మణులు సుమారు 400 మంది ఓటర్లు ఉంటారని వారన్నారు. బ్రాహ్మణ అభ్యర్థులకు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా టికెట్ ఇయ్యాలన్నారు. వార్డులలో పోటీ చేసే అభ్యర్థులను బ్రాహ్మణ సంఘం తరపున ఐక్యతంగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం రాష్ట్ర నాయకులు బెంచెరపు శ్రీనివాస్, కోటగిరి దశరథం, మెట్టుపల్లి సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు తొగిటి రమేష్, వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షులు బెంచెరపు నవీన్, కోశాధికారి మాల్వాల రాజశేఖర్, నాయకులు కోటగిరి తిరుమలచారి, తూనికి కిషన్, తొగిటి నరేష్ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు. విశ్వకర్మ జై వీరబ్రహ్మ. నేను మెట్పల్లి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడి మరియు రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం సహాయ కార్యదర్శిని వంగల మహేష్ నా పేరు. ఇవాళ మెట్పల్లిలో మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. దీని సందర్భంగా మా పంచదాయిలు అనగా వడ్ల, కమ్మరి, హౌసుల, శిల్పి, కంచరి అన్ని కులాలను కలిసి మేము ఇవాళ ఒక ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే మేము ఇవాళ ఐక్యతగా ఉన్నాము. పంచదాయిలను కలిసి మీ ఒక మాట మీద ఒక పద్ధతి మీద నిలబడి మా కులం చెందిన వ్యక్తులకు టికెట్లు కావాలని కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా కానీ మా అభ్యర్థులకు టికెట్లు తెప్పించుకొని మేము ప్రతి 26 వార్డులలో, మన మెట్టుపల్లిలో 26 వార్డులు ఉన్నాయి, ఏ వార్డులో అయినా కానీ కీలకమైన ఓట్లు మాయే. ఎందుకంటే ప్రతి ఒక్క 1000 ఓట్లలో 200 నుంచి 250 ఓట్లు మా విశ్వ బ్రాహ్మణులై ఉన్నాయి. కాబట్టి మీ అందరూ సంఘటితమై మా కుల పెద్ద మనుషులు అందరూ, యూత్, వ్యాపారస్తులు అందరూ మేము మమేకమై ఉన్నాం. కాబట్టి మేము ప్రతి ఒక్క వార్డుకు కీలకమైన ఓట్లు మాయే. కాబట్టి మీ అందరూ జాగ్రత్తపరిచి మాకు ఎవరైతే మా స్వర్ణకారులకు కానీ విశ్వ బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా టికెట్లు ఇచ్చి పార్టీ ప్రోత్సహిస్తుందో ఆ పార్టీకి మా బ్రహ్మంగారి సాక్షిగా వెన్నంటి ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ యొక్క అభ్యర్థి గెలిపించుకున్న మనం చేస్తున్నాం. ఎందుకనగా కొన్ని కులాలకు తక్కువ మెజార్టీ ఉన్న వాళ్ళకు కూడా 4-5 టికెట్లు ఇచ్చిండ్రు. కానీ ఈసారి మా విశ్వ బ్రాహ్మణులకు మేము అడుగుతున్నది 1-2 టికెట్లే. గమనించాలి, అందరికి అర్థమై ఉంటుంది. ఆ 1 టికెట్ 2 టికెట్లో కానీ మాకు చాలా ఇంపార్టెంట్. ఆ టికెట్ ఇస్తే మనము మా భుజాల మీద మోసుకొని గెలుపు దిశగా గెలిపిస్తామని మనవి చేస్తున్నాం. మాకు మా జిల్లా కార్యవర్గం కానీ, పట్టా కార్యవర్గం కానీ, రాష్ట్ర కార్యవర్గం మాకు చాలా సపోర్ట్ ఉంది. మేము డబ్బులకు కానీ, దేనికి కానీ, ప్రేమలకు కానీ తప్పలేము. మేము అందరితో మంచిగా ఉంటాము, సాన్నిహిత్యంగా ఉంటాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం. మాకు ఇలాంటి బ్యాడ్ రికార్డ్స్ కానీ ఏం లేవు. కాబట్టి మేము మా యొక్క అభ్యర్థులు కూడా చాలా మంచి అభ్యర్థులు. మీరు వారికి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించడం మనవి. ఎందుకనగా మేము పంచదాయిలను కలిసి ఒక సంఘటన ఉన్నాం. కాబట్టి ఈ మెట్పల్లి కాంగ్రెసే కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఇన్ఛార్జీలకు మనవి నమస్కారం చేస్తూ చెప్తున్నాం ఏంటంటే మా యొక్క కుల వ్యక్తులకు టికెట్లు ఇవ్వండి. మేము వాళ్ళకి గెలిపించిన బాధ్యత మాది. మేమందరం సమిష్టిగా కృషి చేస్తున్నాం, సమిష్టిగా ఉన్నాం. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. కాబట్టి మీరు గమనించండి, రేపు పొద్దున ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. కుల సంఘాలంటే దాదాపు మెట్పల్లిలో 7,000 నుంచి 9,000 మంది ఓటర్లు ఉన్నాం మేము. కాబట్టి బరిలో దాదాపు ఒక 5 మంది తిరుగుతున్నారు, 5 వ్యక్తులు. కాబట్టి పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ అయినా మా అభ్యర్థి వస్తే మాత్రం టికెట్లు ఇవ్వండి, రిక్వెస్టింగ్. అదొకటి మాత్రం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము ఏ పార్టీ ఆ పార్టీని మండలేము, అందరూ మాకు సమానమే. కులంకు అందరూ సమానం, విశ్వ బ్రాహ్మణులకు అందరూ సమానమే. కాబట్టి మీకు విన్నవించుకునే విధంగా పార్టీ ఇన్ఛార్జీలకు దేని మీద నాలుగు పడకుండా విన్నింగ్ అయ్యే వ్యక్తులకు టికెట్ ఇవ్వండి దయచేసి చెప్తున్నాను. మీకు సర్వేలు చెప్తున్నాయా,
లేకపోతే ఇంటెలిజెన్స్ చెప్తుందా ఏం చెప్తుందా కాదు. మేము కులపరంగా బ్రహ్మగారి సాక్షి చెప్తున్నాం. మీరు టికెట్ ఇస్తే మాత్రం మా అభ్యర్థిని గెలిపించిన బాధ్యత మాది. ఇది మేము పూర్తిగా చెప్తున్నాం. జై వీర బ్రహ్మం, జై వీర బ్రహ్మం.